హాయ్ అండి. పండుమిర్చి పచ్చడి ఎలా తయారు చేయాలో చూద్దాం. 2 కేజీలు పండుమిర్చి తీసుకున్నాను. దాంట్లోకి చింతపండు ఒక 300 గ్రాములు, ఎల్లిపాయలు ఒక పావు కేజీ తీసుకున్నాను అనమాట. మిరపకాయలు శుభ్రంగా తుడిచి తొడాలు తీసేసి ఒక బుట్టలో వేసుకోవాలి. పెద్ద గ్రైండర్ అయితే కాయలు వేసేస్తే మెదిగిపోతుంది. గ్రైండర్ కొంచెం చిన్నది కాబట్టి అలా మధ్యకు విరగ తీసుకోవాలి అన్నీ. కొంచెం ఇప్పుడు వచ్చే కాయల్లో నీరు ఉంటుంది కాబట్టి బాగానే ఉంటుంది. అందుకే 2 కేజీలు తీసుకున్నాను అనమాట. అలా అన్నీ తుడిచేసుకొని మంచిగా తొడాలు శుభ్రంగా తీసేసుకున్నాము. పచ్చళ్ళు ఏవైనా సరే ప్లాస్టిక్ డబ్బాలో కాకుండా జాడీల్లో పెడితే చాలా బాగుంటాయి. మనం టప్పరవేర్ అని ఇయ్యని డబ్బాలు వాడుతుంటాం ప్లాస్టిక్వి. అలా ప్లాస్టిక్వి వాడకూడదు. అందుకని చెప్పేసి ఒక 4 జాడీలు కొనుక్కుంటే మామిడికాయ ఒకటి, పండుమిర్చికి, టమాటాకి, గోంగూరకి అలా ఉండిపోతాయి అన్నమాట. అందుకని చెప్పేసి 2 జాడీలు కొన్నాను. ఇంకా అలా అన్నీ శుభ్రంగా తుడిచేసుకొని తొడాలు తీసేసుకొని సన్నగా ముక్కలు కట్ చేశాను. ఇక కట్ చేసి గ్రైండర్లో వేసేసాను అనమాట. ఫస్ట్ మనం కట్ చేసిన మిరపకాయలు వేసుకోవాలి. తర్వాత చింతపండు, ఎల్లిపాయలు అన్నీ వేసేసుకొని ఉప్పు వేసుకోవాలన్నమాట. అలా గ్రైండర్ అంతా మెదిగిపోయిన తర్వాత కేజీకి పావు కేజీ దాకా ఉప్పు పడుతుంది. మనం తీసుకున్నది 2 కేజీలు పండుమిర్చి కాబట్టి దాదాపు 350 గ్రాముల కల్లుప్పు అయితే బాగుంటుంది. మెంతి పొడి కూడా వేసుకోవచ్చు, ఎందుకంటే ఆల్రెడీ గ్రైండ్ చేస్తున్నాను కాబట్టి మెంతులు వేపించేసి డైరెక్ట్గా మెంతులే వేసేసాను అనమాట. అలా కూడా వేసుకోవచ్చు, మెదిగిపోతాయి మెంతులు, టేస్ట్ కూడా బాగానే ఉంటాయి. ఇంకా లాస్ట్లో 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. ఇంకా అలా వేసుకున్న తర్వాత మనకి ఉప్పు, చింతపండు, ఎల్లిపాయలు అన్నీ మెదిగిపోయినాయి అన్నమాట. ఇంకా పండుమిర్చి పచ్చడి రెడీ అయిపోయింది. కావాలంటే మెత్తగా గ్రైండ్ చేసుకోవచ్చు, లేదంటే లైట్గా చిన్న వక్కలు ఉండేలా కూడా గ్రైండ్ చేసుకోవచ్చు అనమాట.